జ్ఞానవాపి దగ్గరలో ఉన్నాము, చూపిస్తాను మీకు అది. చూడండి, కాశీ మందిర్. యాక్చువల్లీ ఇప్పుడు మనం కాశీ విశ్వనాథ మందిరం పక్కనే ఉన్నాము. అది రాణి అహల్యాబాయి హోల్కర్ నిర్మించినటువంటి టెంపుల్ పక్కనే ఉన్నాము. అంతకుముందు ఇది వచ్చేసి పక్కన మనం అనుకుని చూస్తున్నాం. అది వచ్చేసి జ్ఞానవాపి మసీద్. టెంపుల్ వెళ్తే ఇక్కడ వచ్చేసి మనము భారతమాత విగ్రహం కూడా చూడొచ్చు. ఇది మన కాశీ విశ్వనాథ్ కారిడార్లోనే ఉంది, కొత్తగా నిర్మించిన కారిడార్లోనే. చూసారు కదా, మనము జ్ఞానవాపి దగ్గరికి వెళ్దామంటే పోలీసు వాళ్ళు వెళ్ళనివ్వట్లేదు, దానికి వెళ్ళలేదని చెప్తున్నారు. కనీసం వీడియోస్ కూడా తీయనియట్లేదు. నేనైతే కొట్టేంత పనిచేసిండు సిఆర్పిఎఫ్ ఆయన అయితే. లోపలికి లోపలికి వెళ్ళొచ్చా అంటే లేదు లోపలికి వెళ్ళొద్దు మీరు అని చెప్పేసి గట్టిగా చెప్పాడు. మళ్ళీ ఈరోజు వెళ్తే ఇంకా మళ్ళీ కొట్టేస్తా అని చెప్పేసి వీడియో తీస్తున్నాను. వీడియో తీసుకుంటే కూడా లేదు మీరు వీడియో తీయొద్దు, వీడియో తీయడానికి అనుమతి అని చెప్పేసి అన్నాడు. అక్కడ లోపలంతా మేము చూసాము, బయట నుంచి చూసి కనిపిస్తుంది. ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ వాళ్ళైతే చేస్తున్నారు. అంటే అది మస్జిదా లేకపోతే మందిర్ అని చెప్పేసి చేస్తున్నారు. బట్ నా ఒపీనియన్ అయితే నేను చూసిన వరకు అది మస్జిద్ అని చెప్పడానికి ఎలాంటి అవకాశం అయితే లేదు. అది 100% మందిర్. కింద మొత్తం మందిర్ యొక్క ఆనవాళ్ళే ఉన్నాయి. ఆ కట్టడాలు, ఆ యొక్క స్ట్రక్చరు, శిల్పశైలి ఏదైతే ఉందో మొత్తం అది మన హిందూ మందిర్ యొక్క ఆనవాళ్ళని పోలి ఉంది. కాబట్టి మనం అది మస్జిద్ అని చెప్పుకోవడానికి ఎలాంటి అవకాశం అయితే లేదు. సో వాళ్ళు చెప్పుకుంటున్నారు అంతే. బట్ నా ఒపీనియన్ అయితే అది మనం ఒప్పుకోవాల్సిన అవసరం ఎంత మాత్రం కూడా లేదు. సో ఇలా కిందికి మనం లెఫ్ట్ సైడ్ ఇప్పుడు ఉన్నాం కదా, ఇది మనం కిందికి వెళ్ళి వ్యూ చూడవచ్చు, గంగా వ్యూ. మనం ఆల్రెడీ గంగా వ్యూ మేము మొత్తం చూపించాను కాబట్టి బోట్లో. ఇప్పుడు మనం పక్కనే మణికర్ణి ఘాటికి మళ్ళీ ఒకసారి వెళ్ళి ఇక్కడ చూసేద్దాము. వచ్చేసి మనము గేట్ 1 నుంచి ఎంటర్ అయితే కాశీ విశ్వనాథ టెంపుల్ ఈ విధంగా ఉంది. చూడండి, కాశీ విశ్వనాథ టెంపుల్. ఇది కొత్త కారిడారు కాశీ విశ్వనాథ టెంపుల్, కొత్త కారిడార్. ఇది అంటే టెంపుల్ అదే, కానీ కొంచెం డెవలప్ చేసి దీన్ని మంచిగా తీర్చిదిద్దారు దీన్ని. కాశీ విశ్వనాథ మందిర్ వచ్చేసి మొత్తం కారిడార్, కొత్తగా నిర్మించిన కారిడార్ ఇది. ఇంతకుముందు అంత నీట్గా లేకుండా మోడీ ఇక్కడ కొత్త కారిడార్ నిర్మించిన తర్వాత చాలా వరకు డెవలప్ అయిందని చెప్పాలి. చూడండి, నిన్న యాక్చువల్గా మేము దర్శనం చేసుకున్నాము. బట్ మొబైల్ ఫోన్ లోపలికి మేము అటువైపు పెట్టి వచ్చాము. గ్రేట్ 4 నుంచి వచ్చినప్పుడు అటువైపు పెట్టాము, మళ్ళీ ఇటువైపు రావడానికి వీల్లేదు. అందుకే మళ్ళీ స్పెషల్గా మనకు ఈ కారిడార్ ఎట్లా ఉందో, కొత్తగా డెవలప్ చేసిన కారిడార్ ఏ విధంగా చూపిద్దామని చెప్పేసి మిమ్మల్ని తీసుకొచ్చాను. ఇప్పుడు నేను చూడండి, వచ్చేసి కంప్లీట్ ఎంట్రీ అన్నట్టు చాలా అద్భుతంగా నిర్మించారు ఇక్కడ. కొత్తగా అది నీట్గా ఉంది. ఇప్పుడు ఇంతకుముందు లాగా కొంచెము నీట్నెస్ ఉండకపోయేదంట ఇంతకుముందు. సో ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఎక్కడ చూసి మొత్తం పోలీసులే ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ పక్కనే వచ్చేసి మస్జిద్ ఉంది. అదే మనము జ్ఞానవాపి మస్జిద్ అంటున్నారు కదా, అది నాకు తెలిసి అయితే నేను చూసిన స్ట్రక్చర్ చూసిన అయితే ఒక మసీద్ అయితే అనిపించలేదు నాకు. కింద మొత్తము కంప్లీట్ టెంపుల్ అది, దానిపైన గుమ్మటాలు కట్టేసి దాన్ని మస్జిద్ అని చెప్పేస్తున్నారు. బట్ నా ఒపీనియన్ అయితే అది కంప్లీట్గా విశ్వనాథ మందిరం అది అనుకుంటున్నాను. కానీ యాక్చువల్ లోపలికి పోవడానికి అడిగాను నేను. లోపలికి పోవడానికి అడిగితే లోపలికి ఎంట్రీ లేదని చెప్పారు వాళ్ళు. వెళ్దామని చూశాను, బట్ సిఆర్పిఎఫ్ వాళ్ళు కొట్టేలాగా ఉన్నారు. లోపలికి పోతే కాల్ చేస్తారు నాకు తెలిసి. అందుకే లోపలికి వెళ్ళలేదు ఇక నేను, డ్రెస్ తీసుకోవడం ఎందుకని చెప్పేసి. ద్వాదశ జ్యోతిర్లింగ మహాదేవ మందిర్, శివ పంచాయతీ. మొత్తం టెంపుల్సే ఉంది కదా.